జై శ్రీరామ్ శ్రీ గురుభ్యో నమ. కరసేవలో భాగంగా ఈరోజు రెండో పార్ట్లో ముందుగా ఇలాంటి సేవలు అనేసికల్లా మనకు తెలిసింది మన తెలుగువారు అన్నిటా ముందుంటారని, అలాగే రామభక్తిలోని కూడా మనమే ముందుంటామని తెలుసు. అలాంటి తెలుగువారిలో కొంతమంది మనకి ఆ కరసేవలో పాల్గొన్న వాళ్ళు, వాళ్ళ యొక్క అనుభవాలు ఈ రోజు నుంచి తెలుసుకుందాం. మొట్టమొదటగా మనకు తెలుసుకోవాల్సింది మన తెలుగువారైనటువంటి పిఎస్వి ప్రసాదరావు గారు, పాత మాజీ ప్రధాన కార్యదర్శి, విశ్వ హిందూ పరిషత్ పూర్వాంధ్ర. వారి మాటల్లో అప్పుడు జరిగిన 2 కరసేవల్లోనే పాల్గొన్నటువంటి ఆయన చెప్పినవి కొన్ని ఈరోజు మీ అందరి కోసం. 1983లో విశ్వ హిందూ పరిషత్ సమావేశంలో సాధు సంతులు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కరసేవ ప్రారంభించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని నిర్దేశించారు. ఆ ప్రకారం మొదట ఆలయ నిర్మాణానికి కావలసిన ఇటుకలు దేశవ్యాప్తంగా పంచబడి పూజించే ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ రూపాయి 25 చొప్పున నిధినివ్వాలని కోరారు. అలా పూజించిన ఇటుకలు అయోధ్య చేరాయి. ఆ తరువాత వివిధ గ్రామాల్లో, పట్టణాల్లో రాముల వారి పాదుకలు ఊరేగింపులు జరిగాయి. భక్తులు పూజలు అందుకున్నాయి ఆ పాదుకలు. విశ్వ హిందూ పరిషత్ సాధు సంతుల ఆధ్వర్యంలో అయోధ్యలో కరసేవ చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళిన వారు ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించగానే మాణిక్పూర్ అనే ప్రదేశంలో రైలును ఆపి రైల్లోంచి వారందరినీ దించి ఒక కటకటాల షెడ్లో ఉంచితే అక్కడ ఉన్న ఊరు జనం వాళ్ళందరికీ కూడా చపాతీలు, కూరలు, భోజనాలు పెట్టి అందరినీ అలా ఉంచి వాళ్ళని అన్ని జైళ్ళు తిప్పుతూ జైళ్ళన్నీ ఖాళీ లేక బాద్రా నగరంలో ఒక కాలేజీలో ఉంచారు. సుమారు 6,000 మంది కరసేవకులు అక్కడ ఉంచారు. పోలీసులు వచ్చి మీ ఇష్టం వచ్చినట్లు ఉండి పోలీసులకు చిక్కకుండా రాత్రి వెళ్ళిపోమన్నారు. అయోధ్య చేరుకున్న ఇతర కరసేవకులను విడిచిపెట్టగానే రాష్ట్రం నుండి వచ్చిన సేవకులను కూడా విడిచిపెట్టారు. నెల్లూరు నుండి 350 మంది 7 రోజుల పాటు నడిచి అయోధ్య చేరారు. నవంబర్ 7న కర్ఫ్యూ రద్దు చేయడంతో రామ్లల్లా దర్శనం లభించింది. ఆ తర్వాత 1992 డిసెంబర్ 6న అయోధ్యలో మళ్లీ కరసేవకు పిలుపునిచ్చారు. ఆ సమయంలో ఆంధ్ర ప్రాంత ప్రముఖగా ఉన్న నన్ను ముందస్తు ఏర్పాట్లు చూడమన్నారు. దాదాపు 10 రోజుల ముందే నేను మా శ్రీమతి అక్కడికి చేరుకున్నాము. నెల్లూరు నుండి రాజు, వారి పిల్లలు మాధవరెడ్డి, అమలాపురం నుండి 2 డాక్టర్లు, అనకాపల్లి నుంచి శ్రీహరిరాజు గారు దంపతులతో పాటు సుమారు 150 మంది వనవాసీలు వచ్చారు. విశాఖపట్నం నుండి వేలాది మంది కదిలి వచ్చారు. స్వామి నరేంద్రాస్త్ర